సో ఇంక అక్కడ స్టాఫ్ కూడా కేక్ తీసుకొచ్చిండ్రనమాట. సింపుల్గా మేము ఒక ఫోటో దిగినాం. యాక్చువల్లీ మా ముగ్గురిది ఒక ఫోటో కూడా లేదు. ఇంకా ఫోటో దిగేసి పాపని హస్బెండ్కి హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా కేక్ కట్ చేసినాము. ఇక్కడ నిజంగా స్టాఫ్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఒక్కసారి మనం ఏమైనా సిస్టర్ అన్నామంటే చాలా ఉరుక్కుంటూ వస్తారు. సిస్టర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. తర్వాత ప్రతి ఒక్కటి గైడ్ చేసినారు. అంటే ఫీడింగ్ నుంచి డైపర్ చేంజ్ నుంచి ఎలా చేంజ్ చేయాలి, బేబీని హోల్డ్ చేయాలని కూడా. ఐ నో దిస్ ఈజ్ మై సెకండ్ బేబీ, కానీ అయినా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట అది చెప్పడము. సో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఎంత క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. అండ్ దే వేర్ వెరీ సపోర్టివ్ నిజంగా నాకైతే. మళ్ళీ ఎన్ఐసియు సిస్టర్స్ కూడా వాళ్ళైతే యాక్చువల్లీ ఎన్ఐసియూకి ఎవరు నాట్ అలౌడ్, ఓన్లీ పేరెంట్స్ని మాత్రమే. కానీ సిస్టర్ని రిక్వెస్ట్ చేసుకుంటే మా మదర్ని కూడా చూడనీకు అలౌ చేసిండ్రు. సో ఇక్కడ కేక్ అంతా కట్ చేసేసుకొని ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాం అనమాట. ఒకసారి బయలుదేరే ముందు కూడా మొత్తము చెక్ చేసుకున్నాము అన్నీ తీసుకున్నామా లేదా అని. ఇంకా ఫైనల్గా అక్కడి నుంచి బయలుదేరినాము. ఇంక ఇంటికి పోయినామంటే నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఇట్లా మా సిస్టర్, మా తమ్ముడు, మళ్ళీ మా బుడ్డోడు సర్ప్రైజ్ చేస్తారని. సో మీకు యాక్చువల్లీ నా ఎక్స్ప్రెషన్ అని తెలిసి ఉంటుంది ఆ సర్ప్రైజ్. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.